మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అదొక అద్భుతం అని చెప్పుకోవాలి. జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్ళీ May 9 రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ నేను కూడా ఆ సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఎందుకంటే అది వచ్చి 35 ఏళ్ల కింద వచ్చింది. అప్పుడు ఇంకా పుట్టినా కూడా పుట్టలేదు. ఇంకా ఎలా చెప్పాలంటే అది థియేటర్లో చూడటం కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అది ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ప్రింట్ ఏ థియేటర్లో లేకపోతే అతి కష్టం మీద ఎక్కడో ఒక థియేటర్లో దొరికిందంట ఆ ప్రింట్. అది కూడా ఆ ప్రింట్ అంతా మాసిపోయి రీల్ అంతా కూడా మచ్చలు పడిపోయి దాన్ని రెస్టోరేషన్ చేయడానికి వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. సో 8K క్వాలిటీలోకి తీసుకొచ్చారు. సో మన ఇండియాలో 8K క్వాలిటీ స్క్రీన్ లేకపోయినా కానీ 4K క్వాలిటీలో అయితే చాలా మంచి హై క్వాలిటీ ప్రింట్ వస్తుంది. అండ్ విత్ డాల్బీ అట్మాస్తో కూడా వాళ్ళు అటాచ్ చేశారనమాట. సో సినిమాని అప్పుడు థియేటర్లో చూడని వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈ తరం వాళ్ళకి ఆ సినిమా గొప్పతనం చెప్పాలి. ఎందుకంటే మన ఇండియన్ సినిమాని ఒక స్థాయిని పెంచిన సినిమా అది. సో ఈ రోజుల్లో జనరేషన్ అందరికీ బాహుబలి అంటే తెలుసు. బట్ ఏ బాహుబలిలు ఏ స్టార్లు లేనప్పుడు ఒక్కడే మెగాస్టార్ ఉండేవాడు. ఆయన చేసిన ఒక డిఫరెంట్ ప్రయోగం రాఘవేంద్ర గారు ఒక మెగాస్టార్తో చేసిన అద్భుత సృష్టి అని చెప్పొచ్చు. అలాగే వైజయంతి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ప్రింట్లు రెడీ చేస్తే కరెక్ట్గా అప్పటికి 35 ఏళ్ల క్రితం ఈ టైంకి భారీ వరదల్లో ఉంది రాష్ట్రం అంతా. సో అదంతా పేపర్లో చూడటమే, నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మరి ఇప్పుడు కూడా ఏపీలో కూడా చూస్తుంటే వరుణుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. సో అదే వరదల్లో మళ్ళీ ఈ సినిమా చూడాలేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ యుఫోరియా మళ్ళీ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో మెగాస్టార్ గారిని ఏదో 2-3 ఫ్లాపుల్లో చూసి ఈ తరం వాళ్ళు ఆయనకి ఏదో రాదనుకుంటారేమో కానీ ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి సృష్టించిన రికార్డులు కానీ అదంతా అప్పటికి అదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అది. అలాంటి సినిమా ఎవడో ఇండియన్ స్క్రీన్ మీద టచ్ చేయలేని సినిమా అది. సో అట్లా చాలామంది అలాంటి కాన్సెప్ట్లు ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. అది ఒక్క మెగాస్టార్కే సాధ్యం అనమాట. సో ఇంకా చెప్పాలంటే ప్రతి సాంగ్ అద్భుతమే దాంట్లో. ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. నీకు ఇష్టమైన పాట ఏముంది దాంట్లో? అసలుకి ఇళయరాజా గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఒక సాంగ్ అని చెప్పలేమన్నా. ఒక సాంగ్ అని చెప్తే మళ్ళీ ఇంకో సాంగ్ అన్యాయం చేసినట్టు అవుద్ది. అబ్బని తినేది అబ్బా రజనీకాంత్ గారే శివాజీ సినిమాలో ఒక బిట్లో వాడుకుంటారు ఆయన. సో మళ్ళీ ఇంకా చూసుకొని మై నేమ్ ఈజ్ రాజు సాంగ్ కానీ ప్రియతమ సాంగ్ కానీ ఏదన్నా కానీ ప్రతి సాంగ్ నాకు అద్భుతంగా ఉంటుంది అన్న. ఆ పిక్చరైజేషన్ జై చిరంజీవి సాంగ్ అయితే ఇంకా థియేటర్లో సవాళ్ళు వేస్తాయని చెప్పొచ్చు. ఆ మొత్తం పిక్చరైజేషన్ కానీ ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది అప్పట్లోనే. సో ఇంకా అది సినిమా మనం కల్కి చూసాం. సో ఎప్పుడు కూడా వైజయంతి మూవీస్ వాళ్ళు ఒక అద్భుతమైన క్రియేషన్ చేయడానికి వాళ్ళ ప్రొడక్షన్ నుంచి చూస్తూ ఉంటారు. సో అప్పుడు జగదేక వీరుడు తర్వాత ఇది కానీ కల్కి కానీ సో మధ్యలో ఎన్నో సినిమాలు కొంచెం డౌన్ఫాల్ అయ్యారు. సో అంతా కూడా మళ్ళీ పికప్ అయ్యారనమాట. మళ్ళీ వైజయంతి వాళ్ళు వాళ్ళ ప్యాషన్తో లాస్ట్ ఇయర్ చిరంజీవి గారి బర్త్డేకి ఇందిరా వచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు చూసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. సో శ్రీదేవి గారు కూడా ఆ సినిమా ఈనాడు మన మధ్య లేకపోవడం ఎలా చూడాలి? ఇక దానికి మనం ఏం చేయలేమన్నా. దానిపైన పెద్ద కాన్స్పిరసీ ఉంది, అది ఏం జరిగింది అనేది. సో ఆవిడ ఒక ఇండియన్ సినిమాని ఏలిన నటి, ఒక ఎరా ఆవిడ అది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో మిస్ అయిన వింటేజ్ క్రియేషన్ అంతా కూడా మళ్ళీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో పెద్దవాళ్ళైనా వెళ్ళొచ్చు, చిన్నవాళ్ళైనా వెళ్ళొచ్చు. దాంట్లో ఏదో ఏ సర్టిఫికేట్ కంటెంట్ ఎటువంటిది ఏమి ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది సినిమా. అండ్ శ్రీదేవి గారి గురించి ఇందులో ఇంకో గొప్పతనం ఏంటంటే ఆవిడ ఈ సినిమా కోసం మేకప్ కానీ అంతా కూడా ఆవిడ పర్సనల్ టీంతోనే ఆ గెటప్ అంతా కూడా వేయించుకొచ్చారనమాట. సో ఇంకా చిరంజీవి గారి అభిమానులకి అయితే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఫీస్ట్ లాంటి సినిమా అది. ఇంకా అద్భుతంగా వస్తుంది సినిమా కూడా. అది నాకైతే నేను అప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఎన్నోసార్లు టీవీలో చూసుంటాం కానీ రామ్ చరణ్ మళ్ళీ ఇది సేమ్ జగదేక వీరుడు అతిలోక సుందరి 2 కానీ లేదంటే దీన్ని రీక్రియేట్ చేయడం కానీ జరిగితే చూడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే అన్న. అది చేయకపోతే అట్లా. ఎందుకంటే శ్రీదేవి గారు కూతురు ఉంది, చరణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఆల్రెడీ పెద్ద సినిమా చేస్తున్నారు. సో అక్కడ పేరు కానీ వర్కౌట్ అయ్యిందంటే కనుక నెక్స్ట్ దీనిపైన ఎవరో ఒకళ్ళు ట్రయల్ చేయాలి యంగ్ డైరెక్టర్లు. సో రాఘవేంద్ర గారు పర్యవేక్షణలో ఈ కథని నెక్స్ట్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. సో ఒకవేళ అతను కొడుకున్నా లేదంటే అతను నెక్స్ట్ జనరేషన్ ఇట్లాంటి సిచ్యువేషన్ చిరంజీవి గారు తమన్నా యాక్ట్ చేస్తే బాగుంటుందని హింట్ ఇచ్చారు అన్నారు. కానీ ఇప్పుడు తమన్నా గారిది ఏజ్ ఫ్యాక్టర్ అడ్డైపోద్ది అనమాట. ఇప్పుడు ఆవిడ సెట్ అవ్వదు. సో జాన్వీ కపూర్ గారు చాలా యంగ్గా ఉన్నారు కాబట్టి సో ఒక 5-6 ఏళ్లలో ఆ ప్రయత్నాలు జరగాలి. మళ్ళీ అది కూడా దాటిపోతే మళ్ళీ కుదరకపోవచ్చు. సో మళ్ళీ ఆవిడ కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఏజ్ అయిపోవడం అట్లా జరుగుతుంది. సో చరణ్ గారు కానీ అది చేశారంటే ఇక మనం ఆల్రెడీ ఆయన 2వ సినిమాతోనే మగధీర లాంటి ఒక అడ్వెంచర్ సృష్టించారు సినిమాని. సో మళ్ళీ జగదేక వీరుడు లాంటి ప్రయోగం చేస్తే కనుక ఖచ్చితంగా అది. ఎందుకంటే ఒక మగధీర ఒక బాహుబలి మనకు మనం తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం చెప్పుకుంటాం మగధీర బాహుబలి గురించి. సో మళ్ళీ జగదేక వీరుడు అలా అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు అది 2వ పార్ట్ వస్తే కనుక మళ్ళీ ఖచ్చితంగా చెప్పుకుంటారు. అది తెలుగు సినిమా బ్రతికున్నంత వరకు కూడా ఆ సినిమాలు బ్రతికే ఉంటాయి అన్నమాట. మరి చిరంజీవి గారి సినిమాల్లోంచి వచ్చిన క్లాసిక్ ఇండస్ట్రీ హిట్. సో ఎవరు కూడా మీ థియేటర్లో దగ్గరలో ఉంది కాబట్టి మిస్ అవ్వకండి. సో ఈ మంత్ అంతా పెద్ద సినిమాలు ఏం లేవు, రిలీజెస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన సినిమా చూడండి. ఈ సినిమా అయితే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అది ప్రొడక్షన్
వాల్యూస్ కూడా ఉన్న మంచి సినిమా, మంచి పాటలు ఉన్న సినిమా, మెగాస్టార్ గారి పొటెన్షియల్ ఉన్న సినిమా. సో చూసి ఈ తరం వాళ్ళకి ఆ సినిమాని పేరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూపిపోయినా జగదేక వీరుడు లాంటి సినిమాలు చూపిస్తే నీతి ఏంటనేది తెలుసుకుంటారు, మంచితనం ఏంటనేది తెలుసుకుంటారు, మోరల్స్ తెలుసుకుంటారు. అట్లాంటి సినిమాలు చూసి కొన్ని పాత సినిమాలు ఈ జనరేషన్ చూపిస్తే బాగుంటుంది థియేటర్స్లో.